చాలా పవిత్రమైనటువంటి జన్మ. అటువంటి భగవంతుడికి మనకి మానవ జన్మ ప్రసాదించాడు అంటే ఒక పూర్వజన్మ సుకృతము. ఈ మానవ జన్మలో కూడా మనం కలిసి ఎన్నో పాపకర్మాలు చేసిద్దాం, తెలియకుండా నిత్యము ఎన్నో పాపాలు జరుగుతున్నాయి. అటువంటి పాపకర్మాలన్నీ పరిహారం ఎక్కడ ఉందప్ప అంటే తీర్థ స్నానం, క్షేత్ర దర్శనం, భగవంతుని దర్శిస్తే చాలంట అటువంటి పాపాలన్నీ కూడా పరిహారం అవుతుంది. కలియుగ దైవమైనటువంటి శ్రీ భూనీల కొల్లాపురి మహాలక్ష్మి సమేత ఆ పేద వెంకటరమణ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం. స్వామివారికి నిత్య కళ్యాణం, పచ్చతోరణం, నిత్యము భగవంతుని కళ్యాణం జరుగుతుంది. అయితే సంవత్సరానికి ఒక మారు 11 రోజుల పాటు స్వామివారి కంకణ ధారణ చేసి లోకం ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారు సంకల్ప మేరకై సంవత్సరాలకు ఒక మారు స్వామివారికి మాఘశుద్ధ పౌర్ణమి రోజు బ్రహ్మరథోత్సవం అనేటువంటి కైంకర్యం జరుగుతాం. అటువంటి కళ్యాణోత్సవంలో ఈ రోజు స్వామివారి బ్రహ్మరథోత్సవంలో భాగంగా 8వ రోజు స్వామివారికి రాత్రి కళ్యాణోత్సవం జరగడం కొన్ని సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ. శాస్త్ర ఆగమోక్త రీతిగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. దూరాయమానం గోవిందం మందస్థం మధుసూదన రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. స్వామివారి ఉభయదేవేరి సమేతంగా ఆ భగవంతుని దర్శనం చేస్తే చాలంట మన పాపాలన్నీ పరిహారమయ్యి పునర్జన్మ అనేటువంటి గుండా భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తారు. అటువంటి శ్రీనివాసుని పరమాత్ముడి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ కూడా దేవత అనుగ్రహం అనేటువంటిది, భగవంతుని ప్రార్థన అనేటువంటిది జరుగుతుంది. ఎవరు కూడా మాట్లాడకుండా 2 చేతులు జోడించి ఆ శ్రీనివాస పరమాత్ముని ప్రార్థన చేసుకోండి.
गोदावर्याः दक्षिणे तीरे शालीवानजगे भोक्तावतारे श्रीरामक्षेत्रयश्री कृतसम्पन्नस्य निष्कलस्वरूपस्य निरञ्जनस्य सकलगुणैकनिलयस्य सिद्धिविद्याकरणगन्धर्वकैकीर्तिनरादिमहाचरितस्य श्रीभूमिरालवेलमङ्गलगुलाभिमहालक्ष्मीसमेतस्य श्री श्रीनिवासस्वामिनः सकलविधप्रकारेण एकादशदिनपर्यन्तम् अष्टमदिवसे रात्रौ विशेषेण वार्षिककल्याणमहोत्सवे कर्मणि अस्मिन् देवालये प्राकारान्तर्विमान राजगोपुरवन्दन यागशालादि कल्याणमण्डपशुद्ध्यर्थं शुद्धिपुण्याः वाचनाख्यं कर्म करिष्यमाणाः सकलकार्याणि निर्विघ्नतादित्यन्ते सूत्रवती जयादवेन विश्वक्षेणाराधनं करिष्ये वेदवानिश्चरणं अस्मिन् जले वर्णमावाहयामि सकलतीर्थानि वर्णमावाहयामि प्रोक्ष्य भागमण्डपं देवं सम्प्रोक्ष्य आत्मानन्दसम्प्रोक्ष्य शेषविशुद्ध्यालोकानिर्विघ्नतादित्यन्ते विश्वक्षेण प्रार्थनापूर्वकपूजां करिष्ये स्वामिवारी वार्षिक कल्याण महोत्सవంలో సూత్రవతి జయ సమేతంగా సేనాధిపతి అయినటువంటి విశ్వక్షేణ వారి యొక్క ఆరాధన అష్టోపచారాలన్నీ కూడా ప్రారంభమవుతుంది. స్వామివారి కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా జరిపి అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదించే తండ్రి అందరూ కూడా విశ్వక్షేణాయ నమః అని ప్రార్థన చేసుకోండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం జయవర్ణం చతుర్భుజం క్షేణం ముద్రాచక్రై కరతలైకలై శంకరం చౌదలానం ఏకశ్యామం జగదర్మణం దూర్గమత్యాసమేతం ధ్యాయేత్ దేవం వినదనం విశ్వక్షేణం తమాశ్రయే విశ్వక్షేణాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ సర్వాకారమండలే ఓం భూ విశ్వక్షేణ నమః విశ్వక్షేణ నమః ఓం నిత్యవిష్ణోర్ఫలమాహో दक्षिणे सूत्रवती आवाहयामि वामे जयामावाहयामि विश्वक्षेणाय नमः आवाहन स्थापन सन्निधान सन्निरोधन दिग्बन्धन अवगुण्ठन कालत्रय शङ्ख चक्रमुद्रान्तरस्य स्वागतार्थे अर्घ्यं समर्पयामि ॐ विश्वक्षेणाय नमः ध्यानं समर्पयामि ॐ विश्वक्षेणाय नमः आवाहनं समर्पयामि ॐ विश्वक्षेणाय नमः ॐ विश्वक्षेणाय नमः ॐ विश्वक्षेणाय नमः ओम विश्वसेनाय नमः शांताय नमः
కళ్యాణోత్సవ విశేష సంకల్పం అవుతుంది. రెండు చేతులు జోడించి కళ్యాణోత్సవానికి ఇచ్చినటువంటి సేవాకర్తలే కాదు భక్తాదులు అందరూ కూడా స్వామివారి సంకల్పాన్ని గట్టిగా మనము భగవంతుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎందుకప్ప అంటే మనకున్నటువంటి కష్టాలని కూడా శీఘ్రంగా నివారించి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మనకి అత్యంత వైభవంగా మన గ్రామంలో కోరిన కోరికలు శీఘ్రంగా వరప్రదాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆ మూర్తి ఆ పీఠ వెంకటరమణ స్వామి వారు. మనం ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థన చేస్తామో భగవంతుడు శీఘ్రంగా అనుగ్రహం ప్రసాదిస్తారు. కాబట్టి అందరూ రెండు చేతులు జోడించి గట్టిగా చెప్పాలి. అందరూ చెప్తురండి. సర్వ చైతన్య రూపాంత ఆద్య విద్యాంచ ధీమహి తన్నో బుద్ధి ప్రచోదయాత్ జ్ఞానానంద వయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా అయగ్రీవం ఉపాస్మహే దివ్యాకారం సరోజాక్షం శంకుచక్ర గదాధరం ముకుంద ద్వారనిలయం విశ్వక్షేణం కమాశ్రయే మహావిష్ణు ఆజ్ఞయా ప్రవర్తమానస్య స్వస్తి పూర్వ సంకల్పిత ప్రకారేణ అస్య శ్రీ భగవతః దేవదేవోత్తమస్య దేవతాః సార్వభౌమస్య శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీనివాస స్వామినః వార్షిక కళ్యాణ మహామహోత్సవ వైభవ మంగళకర్మణి సర్వేషాం కుటుంబ వర్గాణాంచ ఆధ్యాత్మిక ఆగతానాం అనాగతానాం భాగ్యమధ్యస్థితానాం అశేష భద్ర జనానాంచ సర్వేషాం ధనకర్తॄణాం ధాన్యకర్తॄణాం వాత్సహాయానాం అధికార వర్గాణాంచ అనాధికార వర్గాణాంచ సర్వేషాం హిందూపుర నామాంకిత గ్రామ పట్టణ అశేష భక్తజనానాం క్షేమస్థైర్య ధైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం విశేషేణ సమస్త సన్మంగళ అవాప్త్యర్థం జ్ఞానతో వా అజ్ఞానతో వా బుద్ధిపూర్వకం వా ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు బాల్యే వయసే కౌమారే వార్తికేషు జాగ్రతో స్వప్న సుషుప్తి అవస్థాసు మనోవాక్కాయ కర్మభిః జ్ఞానతో అజ్ఞానతశ్చ కృతః ఫలప్రేరేపిత అహసి ప్రకాశే చ వచన ఉల్లంఘనేన సమస్తవిధ దోషానాం నివారణార్థం మమ కుటుంబ వర్గాణాంచ జన్మనక్షత్ర
नक्षत्रे जन्मराशि वशात् राम नक्षत्रे रामराशि वशात् गोचार वशात् अंधकार वशात् षट्फल वेद विविध शास्त्रोक्त वेदवशात् अंतर्दश अंतरांतर्दश सूक्ष्मदश वक्रः स्तंभादि वशात् सर्वतो भद्रचक्र वशात् दुर्मुहूर्त दुष्टसमय वशात् लग्न होरा वक्रः स्तंभादि वशात् मम कुटुंब प्रयाणादि मार्गमध्य समये विचक्र चतुश्चक्र षट्चक्र दशचक्र विमान वाहन प्रयाण समये अपमृत्यु घोरमृत्यु पैशाचिक मृत्यु क्षुद्रमृत्यु व्यालमृत्यु कालमृत्यु कंटकदोष निवारणार्थं शरीरे वर्तमान दृश्यमान बाधमान पालयिष्यमान नानाविध रोगबाधा निवारणद्वारा वेदोक्तं दीर्घ आरोग्यता सिद्ध्यर्थं मम कुटुंब तरुणीना जातकरीत्या विवाहादि प्रतिबंधक दोष निवारणद्वारा पारिग्रहण योग्यता फलसिद्ध्यर्थं मम गृहे समस्तविध ग्रहदोष भयभीतिदोष निवारणार्थं दुष्वगुण दुष्यगुण दुश्चिंतन दोष निवारणार्थं मम गृहे स्त्रीणां जन्मजन्मादि सुवासनित्वा आचन्द्रार्क दीर्घ सौमंगल्यता फलसिद्ध्यर्थं मम गृहे तरुणीना मम उद्योग व्यवहार व्यापार उद्यक्षेत्रे समस्तविध आपत्रय निवारणद्वारा उन्नत पदवी प्राप्त्यर्थं दम्पत्योः दाम्पत्यरीत्या अन्योन्यता फलसिद्ध्यर्थं सत्सन्तान वंश अभिवृद्ध्यर्थं पौत्रिका पुत्रिका फल प्राप्त्यर्थं मम गृहे लक्ष्मी परिहारद्वारा महालक्ष्मी अनुग्रह प्रसादेन कनक हरिमकुट अष्टैश्वर्य अनुग्रह फलसिद्ध्यर्थं अस्मिन् ग्रामे व्याधि दुर्भिक्षा अनावृष्टि क्षामा कामरा अग्निभय शोरभय व्याधिभय अम्बुभय शत्रुभय निवारणार्थं सर्वे नद्याः तथाकाः जला परिपूर्णता अनुग्रह सिद्ध्यर्थं काले पुष्कर वर्तकादि मेघाः सद्य
अस्मिन् ग्रामे वासीना आस्तिका भक्तजनानां च निरन्तरं श्रीनिवास स्वामिनः सैसेवा भाग्यता सिद्ध्यर्थं दैव विषये अन्योन्यता सिद्धिद्वारा देवता कैंकर्य तीर्थस्नान काशी हिमाचलादि पर्यन्तं क्षेत्र दर्शन प्राप्त्यर्थं श्रीनिवास स्वामिनः अनुग्रह साधेन गृहे कल्याण मंगलकार्य श्रीनिवास अस्तु श्रीनिवास कल्याण महामहोत्सव मंगलकर्मणि सर्वे कलापाः आचार्य मुखेन आरयिष्ये स्वामी प्रति संवत्सरं కూడా లోక కళ్యాణార్థం కోసం వార్షిక కళ్యాణోత్సవం అనేటువంటి కైంకర్యాన్ని మనం ఆచార్యముఖంగా నిర్వహిస్తున్నాము తండ్రి. మాకి ఉన్నటువంటి మాకే కాదు కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర చాతురు వర్ణాల వారందరికీ కూడా అశేష భక్తజనానికి ఉన్నటువంటి ఆరోగ్య రీతిగా, వ్యవహార రీతిగా, ఉద్యోగ వ్యవహార దాంపత్య రీతిగా, సంతాన రీతిగా, కళ్యాణ రీతిగా ఉన్నటువంటి తాపత్రయాలన్నీ కూడా నివారించి ఈ రోజు దృఢమైనటువంటి సంకల్పం ద్వారా ఈ దేవాలయాల గురించి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నాము తండ్రి. ఈ సంకల్పాన్ని నీ పాదశంతో సమర్పణ చేస్తున్నాము. ఆచార్యముఖంగా సర్వే కళాపాః కళ్యాణోత్సవంతా ఆచార్యముఖంగా కళ్యాణోత్సవం జరిపించమని మాకి అనుగ్రహాన్ని ప్రసాదించండి. భగవంతుని అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఒకసారి గట్టిగా విచారి పైన రేగలు పైన మనం కాపీ ఇస్తారు గట్టిగా Amen.